సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకేఆర్ఎస్ గేమింగ్. సో ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు మళ్ళీ ఒకసారి షాడో ఫైట్ ఆడబోతున్నాం. సో ఇదైతే పార్ట్ 2. పార్ట్ 1 అయితే చూడకపోతే మీరైతే వెళ్ళి నా డిస్క్రిప్షన్లో చూసేసేయండి. సో మీ ఛానల్లో పెట్టంగా అవైలబుల్ ఉంది, డిస్క్రిప్షన్ పెట్టుకొని రాకపోతే మా ఛానల్ నేమ్ కొట్టేసేసి అలా చూసుకోండి. సో మీరైతే మనం ఫస్ట్ లెవెల్ అయిపోయింది. మీరైతే పోయిన వీడియో చూసింటే మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ లెవెల్ ఉన్న అన్ని ఐటమ్స్ని మనం అయితే ఇవాళ ర్యాంక్ చేద్దాం. ఈ స్వాడ్ ఒకటి, ఇంకా ఇది తప్పితే, ఎందుకంటే ఇవి రెండు కొనేటట్టు నేను లేను. సో చూడండి, ఈ రెండు కొనేటట్టు లేను. ఫస్ట్ అయితే దీన్ని ఇట్లనే ఇచ్చేసేసా. సో దీన్ని ఇట్లనే తీసుకోండి, ఎందుకంటే మనం అన్నిటిని ఒకసారి వాడినాం అనుకో, మనం వాడడానికి రాదు మొత్తానికి. సో ఇలా కొడతాడు. సో ఇలా ఇంకొకటి ఉంటుంది. సో ఇదైతే మీకు తెలిసిందే. సో కిందికి సరే ఇట్లా కొడతాడు. సో ఇంకా ఇలా కొడతాడు. ఇవి దీని అటాక్స్. సో నెక్స్ట్ వెపన్ అయితే నేను సర్వైవల్లోకి వెళ్ళి చూపిస్తా. సో సర్వైవల్లోకి వెళ్ళే ముందు ఎడిటర్ నువ్వు ఇంట్రో వేసుకోమ్మా. సో గైస్, నేనైతే పెట్టేసేసిన సర్వైవల్ని. సో ఒక ఇద్దరిని చంపి చూపిస్తా, ఎందుకంటే ఎక్కువ మందిని కిల్ చేసుకుంటూ పోతే నాది అదేమవుతుంది, టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది. సో ఇలా ఉంటుంది దీని పవర్. సో ఇది ఒకటేసారి పర్ఫెక్ట్ కొట్టేసేస్తుంది. సో నాకు కాబట్టి ఇష్టం ఈ వెపన్. ఫస్ట్ లెవెల్ ఇది ఇష్టం, ఇంకొకటి ఇష్టం, రెండు ఉంటాయి. సో స్టార్టింగే ఇట్లా వేగప్. ఒక షాట్ పెట్టిండు. అరే రెండు క్రిటికల్స్ గాయస్, ఏమవుతుంది? అరే 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 లెవటేషన్ గాయస్. ఓ మై గాడ్, oh my god. Cha guys, yet సో గైస్ చూడండి. సో లేకపోతే 3 మందిని ఓడిద్దామా, లేకపోతే 1 మంది నేను. సో గైస్ 3 అయితే ఓడిద్దాం. రౌండ్ 3. సో నేనైతే ర్యాంకింగ్ ఇస్తా, లాస్ట్కి అయితే ఇప్పుడే చెప్తా. సో ఈ వెపన్స్ అయితే మీరు స్టార్టింగ్లో వాడుకోనికి చాలా మంచిగా ఉంటాయి. సో ఇద్దరు బాడీ గార్డ్స్ అయితే మీరు ఈజీ ఓడించేసేయచ్చు దీంతో లినిక్స్ వాళ్ళవి. సో ఇలా మీరు ఒక కాంబో తయారు చేసుకుంటే మంచిగా మీరు కిల్ చేసేయచ్చు. సో దీనికి నేను 10/8 ఇస్తా, ఎందుకంటే 2 మార్క్స్ ఊకే ఇట్లా అని మిస్ అయిపోతాయి గైస్, డాజ్ ఎక్కువ చేసేస్తారు. సో దానికి 1 మార్క్. ఇంకొకటేమో ఇది ప్రైస్ పెట్టాలి చాలా ఎక్కువ, స్టార్టింగ్లో మీకు ఎక్కువ అనిపిస్తుంది. సో మళ్ళీ దీన్ని డాచ్ చేసే అంత హార్డ్ ఉంటుంది. సో కాబట్టి నేను దీనికి 8/10. సో గైస్ నేనైతే వెపన్ నెంబర్ 2 తోటి అయితే మళ్ళీ వచ్చేసేసిన. సో చూద్దాం. వెపన్ నెంబర్ 2 అయితే మీకు కొంచెం నచ్చుతుంది, కొంచెం నచ్చదు. సో నాకైతే అంత నచ్చదు. సో ఇవి ఒక ఆడమ్మ దగ్గర ఉంటాయి. మీరు బాగా షాడో ఫైట్ 2 ఆడిన వాళ్ళు అంటే. సో నాకు స్కిల్స్ ఉన్నాయి కాబట్టి నేను అంత మంచిగా ఓడించేస్తాను గాయ్స్. సో ఫస్ట్ అనే పర్ఫెక్ట్. అరే కట్టోడు వచ్చింది గాయ్స్. ఈ కట్టేనే ఇప్పుడు నా దగ్గర కరెంట్ వెపన్, ఇప్పుడు నేను వాడుతున్న వెపన్. అరే సో గైస్ కిల్ అయిపోయాడు. సెకండ్ అయినా కిల్ కానీ ఇంత సేమ్ అయింది. సో కాబట్టి ఈ వెపన్స్ అట్లుంటాయి నేను చెప్పేది. సో ఆగండి ఒక్క నిమిషం, మీరు సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే ఇదే టైం వెళ్ళిపోయి సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఎందుకంటే ఇట్లాంటి మంచి మంచి కాంటెంట్ మీకు మళ్ళీ కావాలంటే దొరకదు. సో మీరు అట్లాగే నేను పోయిన వీడియోలో చెప్పిన, అరే ఎడిటింగ్ గైస్, నేను పోయినసారి చెప్పిన నేను ఒక సర్వైవల్ గేమ్ చెప్పండి అని.
సో మీరేమంటారు అదైతే ఈ వీడియోలో పెట్టని చెప్పేసేయండి. సో నేను ఒక 5-6 వీడియోస్లోకి ఎంచాలి కామెంట్స్ చూసి ఏ గేమ్ ఎక్కువ ఉంటుందో అది నేను ట్రై చేస్తా. ఓ సో గైస్ మాటలలో పడిపోయి మస్తు డ్యామేజ్ ఇచ్చేసేస్తుండు. సో కిల్. సో నెక్స్ట్ వెపన్స్ తోటి మళ్ళీ కలుస్తా. సో గైస్ మళ్ళీ స్టార్ట్ చేసేసిన. సో పోయిన దాని వెపన్ అయితే రేటింగ్ చెప్పడం మర్చిపోయినా. సో పోయినసారి వెపన్ అయితే 6/10. దాని రీజన్ అయితే చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మ్యాచ్ మొదలు అయితే చెప్పనీకి లేదు. సో థర్డ్ వెపన్ అయితే వచ్చేసేసింది. సో మీకు ఇష్టమైతే మీరు అంటే సీరియస్గా తీసుకోకండి ఈ ఏంటిది కంపారిజన్ని. సో ఈ వెపన్స్ నచ్చచ్చు మీకు కొంచెం. సో ఇలా 2 షాట్లు పెడతాడు. సో కాబట్టి నాకు ఇవి అంత ఇష్టం. సో ఇవి కొంచెం నాకు ఇష్టమే. ఇవి ఆల్ స్టార్ట్స్ చూపించేసా. సో కింది కెంచెలు పెట్టి కొడితే ఇలా కొడతాడు, పైన కెంచెలు పెట్టి కొడితే ఇలా కొడతాడు. సో ఇలా ఆపోజిట్ సైడ్లో పెడితే ఇట్లా కొడతాడు. సో ఇక్కడ సైడ్ పెడితే ఇట్లా కొడతాడు గాయస్. ఇన్ని అలం రకాలు ఉన్నాయి. రేచ్చా ఎగిరి అందం అనుకున్నా గాయస్. రెడీ అయిపోయినా కొట్టనికి ఇయ్యలే. సో గైస్ ఇట్లా మనం ఇంట్లో ఇట్లా పెట్టి చూపించవచ్చు అందరికి షార్ట్స్. సో రౌండ్ 3 ఎప్పుడు వచ్చేసినా అర్థం పెట్టంగా అవుతలేదు గైస్ ఈ వెపన్స్ తోటి. సో 2 షాట్స్. అమ్మా మిస్ అయిపోయాడు, లెవెట్ ఎత్తేసిండు. అమ్మా అరే చా మళ్ళీ లెవెట్ ఎత్తేసాడండి గాయస్. అరే ఇప్పుడు వదిలేదేగలేదు. చల్ కిక్కు కొట్టేసిన గాయస్. సో నేను ఇంకొక వెపన్స్ తోటి మళ్ళీ కలుస్తా. వెపన్స్ బిట్ట ర్యాంక్ ఇవ్వడం మర్చిపోయినా. అరే సో నెక్స్ట్ వెపన్స్ అయితే చూసుకోండి. సో ఇప్పటిదాకా వెపన్స్కి అయితే నేను 7/10 ఇస్తా. సో ఈ వెపన్స్ని చూసుకోండి ఒకసారి. అవి అదే పెద్ద వర్జన్ అనుకోండి గైస్, కానీ ఇవి పెద్దగా ఉంటాయి. మీరు ఒకటి చేయొచ్చు గైస్, ఒకటి ఈజీగా చేసుకోవచ్చు. సో ఇలా కింది కెంచలు కొట్టుడే. ఈ కింది కెంచలు కొట్టడానికి ఫుల్ డ్యామేజ్ అవుతుంది గైస్ వాళ్ళకి. మీరు ఇదే రిపీట్ కొట్టినా కానీ మీరు అయిపోతుంది. అదే వేరే వాళ్ళు కిల్ అయిపోతారు. అమ్మా బౌన్స్ అయ్యండి గైస్. సో ఇలా మనం కిల్ చేసేసి అందరినీ. సో సెకండ్ వెపన్ది ఈ వెపన్ది రేటింగ్ అంటే నేను ఇస్తా మంచిగా 8 ఇస్తా. ఎందుకంటే ఈ వెపన్ తోటి పెట్టుకుని నేను మస్తు మందిని ఓడించిన. సో పోయినసారి దాంట్లో సో చూడండి చాలా డ్యామేజ్ ఇస్తాడు. అరే చచ్చా అమ్మా కాపాడుకుండా కాయేసి లేకపోతే ఇప్పుడు కిల్ అయిపోతుండే నా చేతిలో. సో కిల్ అయిపోయాడు. సో ఈ వెపన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి గైస్. సో నేనైతే నెక్స్ట్ వెపన్స్ తోటి మళ్ళీ కలుస్తా. లాస్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మీకు పోయిన వీడియో చూసుంటే ఈ వెపన్స్ అయితే చాలా మంచిగా గుర్తుంటాయి. సో దీని పేరైతే నేను లినిక్స్ కిల్లర్ అని పెట్టిన, ఎందుకంటే లినిక్స్ కిల్ చేసినది ఈ వెపన్సే. సో ఈ వెపన్స్ అంత పవర్ఫుల్ గైస్. సో చూడండి స్టార్టింగ్ ఇట్లా కొడతాడు. సో పర్ఫెక్ట్. సో ఓడించేసింది గైస్. ఎన్ని సెకండ్స్లో 7 సెకండ్స్లో ఓడించేసింది. అట్లుంటుంది గైస్ ఈ వెపన్స్ పవర్. సో 99 మీద ఉంది. సో ఎంత సెకండ్స్ పడుతుంది చూద్దాం. ఓ సో గైస్ ఎన్ని సెకండ్స్ పడ్డాయి? 12 సెకండ్స్ పడ్డాయి. వచ్చి గైస్ మ్యాక్స్. అరే నింజా స్టార్ చూసాడు గాయస్. అరే 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 కొంచెం హార్డ్ అయిపోతుండు. లినిక్స్ కిల్లర్ ఏమైంది నీకు? సో గైస్ లాస్ట్ కిక్ తోటి చేసేసిన.
సో ఈ టోర్నమెంట్ మొత్తంలో ఎవరు విన్ అయ్యారో నేనైతే బయటికి వెళ్ళాక చూపిస్తాను. సో అప్పటిదాకా వెయిట్ చేయండి. సో గైస్, మన ఈ వీడియో విన్నర్ ర్యాంక్స్ అయితే మీరు అందరికీ స్క్రీన్ మీద కనిపిస్తుండొచ్చు. సో నేనైతే లాస్ట్ ఉంది మళ్ళీ ర్యాంక్స్ చెప్పడమే మర్చిపోయినా. సో లాస్ట్ లినిక్స్ కిల్లర్ది అయితే 8.5 అవుట్ ఆఫ్ 10. సో ఎందుకంటే దాని డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది, క్లోజ్ రేంజ్. లినిక్స్ తోటి క్లోజ్ రేంజ్ చెప్తే లాంగ్ రేంజ్లో కొట్లాడనీకనే రాదు. ఆయన వెపన్స్ ఆల్మోస్ట్ మీడియం రేంజ్. సో క్లోజ్ రేంజ్ చేసుకొని పోతేనే మనం కొట్టనీకి వస్తుంది ఆయనని. సో ఈ వెపన్స్ లేకపోయి ఉంటే నేను అసలు లినిక్స్ని ఓడించలేకపోతుండే. సో అలాగే మీకు ఇంకొక అప్డేట్ ఇస్తా. సో చూడండి, ఎక్లిప్స్ మోడ్ ఆన్ అయింది. సో ఇంట్లో పోతే మళ్ళీ లినిక్స్ని ఓడించినప్పుడు సో ఆయన చేయకున్న వెపన్స్ మనకు దొరుకుతాయి. సో ఆయన చేయకున్న వెపన్స్ అయితే మనకు దొరుకుతాయి గైస్. సో అదే ఈ ఎక్లిప్స్ మోడ్ పవర్. సో హర్మిట్ బిటన్ దొరికితే నేను అనుకుంటున్నా. సో హర్మిట్ వచ్చి చెప్పిపోయింది నాకు, లినిక్స్ దగ్గర ఉన్న వెపన్స్ నీకు దొరుకుతాయి ఈ ఎక్లిప్స్ మోడ్లో చంపేసే అని చెప్పిండు. సో ఈ వీడియోకి అయితే ఇంకేనుకుంటున్నాను, నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేయండి. సో విన్నర్ అయితే అనౌన్స్ చేసేస్తున్నా అప్పుడే. సో విన్నర్ ఈజ్ లినిక్స్ కిల్లర్. అంటే దాని రియల్ పేరు ఏముంటుంది గాయస్. సో ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది. సో ఇది గాయస్, దీని పేరేంది డాగర్స్. సో డాగర్స్ ఈజ్ విన్నర్. సో ఈ వీడియోకి ఇంత అవుటర్ అయిపోయింది కదా. సో బాయ్.